while entering to toxic while entering to theater toxic సినిమా చూసి వచ్చి సినిమా ఎలా ఉందంటే బాగుంది. ఎలా అనిపించింది ఇలాగా? ఇప్పుడు ఏం జరిగిందంటే టాక్సిక్ మూవీ మీద కొన్ని మీమ్స్ అయితే మన ఆడియన్స్ రిలీజ్ చేసారు అనమాట. వాటికి మనం రియాక్షన్ వీడియోస్ చేయబోతున్నాం. సో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద హైప్ అని ఉంటుంది, దాన్ని నొక్కడం మర్చిపోకండి. అండ్ ఒకవేళ తప్పదు నువ్వు కన్ఫామ్ గా మూవీ చూడాలి అని మీరు అనుకుంటే ఫోన్ పే నెంబర్ చెప్తే ఫోన్ పే చేసేయండి, అయినా కూడా పోను. లెట్స్ బిగిన్ ద షో. ఈ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళిన వాళ్ళందరికీ స్పెషల్ కోటాలో వాళ్ళకి ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. నేను ఇదే కోరుకుంటున్నాను. కామెంట్ లో మెన్షన్ చేయండి గైస్, మరీ ఇంత వర్స్ట్ గా అయితే ఉండదు ఏ మూవీ. అరే రాజా సాబ్ నే మన వాళ్ళు బాగుంది అన్నారు రా, టాక్సిక్ ఎందుకు అట్లా అంటారు? ఆగస్ట్ 25 లో కూలీ అండ్ వార్ 2, ఆగస్ట్ 26 లో టాక్సిక్ అండ్ పారడైజా. ఎక్కడో కొడుతుంది. చాలా రియలిస్టిక్ ఉంది. రియలిస్టిక్ ఏంటి సార్? అరే నేను కన్ఫర్మ్ చెప్తారా, అరే టాక్సిక్ మూవీ పోతుంది కానీ పారడైజ్ మూవీ అయితే అస్సలు పోదు. ఒక్కసారి ట్రైలర్ టీజర్లు అవన్నీ చూడండి, మీకే తెలిసిపోతుంది. పారడైజ్ విల్ బి గోయింగ్ టు ది బిగ్. వీడియో సేవ్ చేసుకొని పెట్టుకొని పారడైజ్ మూవీ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం. ఏంటి బ్రో అంత మాట అన్నావంట? నరుక్కోవడం లేదా రివ్యూ ఎక్స్ రోస్టింగ్ లేదా వేసుకోవడం. అసలు ఇది సినిమాయే కాదు, ఇదేంటంటే ధైర్యానికి వీర్యానికి మధ్య జరిగిన ఒక కార్యం. చెప్తున్నాను, యశ్ కూడా ఈ సినిమా థియేటర్ లో చూస్తే పడుకుని పోతాడు. యశ్ కూడా పడుకుని పోతాడు. నాకు తెలిసి ఫైనల్ ఎడిట్ ఏదైతే ఉందో అది యశ్ చూసుండడు, ఖచ్చితంగా చూసుండడు, అది కన్ఫామ్. అది నేను నా జీవితంలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక సినిమా అయిపోయిన తర్వాత జనాలు బేసిక్ గా సినిమా అయిపోయినందుకు చప్పట్లు కొట్టడం చూసా. అరే అండి, అరే నిజంగానే సినిమా అయిపోయినాక చప్పట్లు కొట్టిరా? కామెంట్ లో మెన్షన్ చేసి చెప్పండి, లేకపోతే ఇంకోసారి టాక్సిక్ మూవీ చూడాల్సి వస్తుంది. చూడండి, ఇదే నా శాపం. నాకే బతకదు, నేను వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను, నీకేం కావాలంటుంది అడుగు. పబ్లిక్ రియాక్షన్ ఆఫ్టర్ వాచింగ్ టాక్సిక్ మూవీ. టాక్సిక్ ఎందుకు తీసావు గీతం అన్నాస్ అంటారు బ్రో. థియేటర్ లో టాక్సిక్ ఆడుతుందంటే థియేటర్ దరిదాపుల్లో కూడా రావచ్చు. బతుకు మీద ఆశ, బతకాలన్న కోరిక ఎవరికైనా ఉంటే వచ్చి టాక్సిక్ చూసుకోండి. తీరా చూసాక బతుకుంటే వచ్చి కింద కామెంట్ చేసుకోండి. 100% ఇది ఇక్కడికి వచ్చి చూసే సినిమా కాదు, అసలు ఇది చూసే సినిమానే కాదు. ఎస్ని ఎవరు తొక్కాల్సిన అవసరం, ఆయన కానీ రాంగ్ స్క్రిప్ట్ ఎంచుకుని రాంగ్ సినిమా చేసి ఆయన తొక్కేసుకున్నారు. దురంధర్ 2, పుష్ప 2 రికార్డు బ్రేక్ చేసేంత సినిమా అవుతుంది. సో మంచి అట్టపల్ల పడిపోయింది. అప్పటికి థియేటర్ అయినా వదలలేదు, డోర్లు మూసేశారు. అన్న ఈ సినిమాని ఎవరు ఆపొద్దు, సాయంత్రం కల్లా అయిపోతున్నా. అది పురుషు బెటర్ అంటారు ఇంద్రా, అంటే అంతవరకు నేను ఇంతవరకు చూడలేదు. మరి ఏం అర్థం కాలేదు. ఒక గేమ్ చేంజర్, ఒక లైగర్, ఒక కింగ్డమ్, దాని తర్వాత టెక్స్, ఇది టాక్సిక్. నాకు విషయం చెప్పండి, లైక్ ఏ మూవీ అయినా ఇంత వర్స్ట్ ఉంటుందా? అది కూడా ఆది పురుష్ లో కూడా మనకి చెప్పుకోవడానికి కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఆడాడు మ్యూజిక్ బాగుందను, లేకపోతే ఏదో ఒకటి చెప్పుకోవడానికి పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ మూవీ అంత వర్స్ట్ ఉందా? నాకు అర్థం కావట్లేదు. మరి అంత వర్స్ట్ ఉన్నారా, లేకపోతే మన వాళ్ళు ఎట్లా అంటారా? ఈ సినిమా పేరు యానిమల్ అని పెట్టాల్సింది. ఎనిమల్ టాక్సిక్ ఏమో యానిమల్ సినిమాకి పెట్టాల్సింది. బాగుంది సినిమా, బాగుంది. సేమ్ బాహుబలి అన్న, సేమ్ బాహుబలి. అరే బాహుబలి ఎదురా బాబు. నెక్స్ట్ టైం నుంచి ఏ సినిమా డిజాస్టర్ అనొద్దు, టాక్సిక్ అనాలి. టాక్సిక్ అనాలా? నేను ఈ సినిమా కోసం ఇరుముడి కూడా ఇప్పటిదాకా చూడలేను. నేను ఇప్పుడు ఇరుముడికే పోతున్నా. సినిమా బ్రో, ఫ్యామిలీ సినిమా. ఫస్ట్ హాఫ్ చూసి వెళ్ళిపోండి చాలు, పండుకోండి ఇంటికి పోయి. ఫస్ట్ హాఫ్ చూసి పండుకోవాలంట బ్రో, ఫస్ట్ హాఫ్ చూసి పండుకోవాలంట గైస్. మీరు ఎవరైనా మూవీ చూడకపోతే నాలాగా ఫస్ట్ హాఫ్ చూసి పండుకోవాలంట, లేకపోతే అసలు థియేటర్ దరిదాపులో కూడా ఎవరు పోద్దంట. మన సిన్సియర్ TFI బానిసలు చెప్పారు అనమాట, మనం పాటించాలి, అది మన కర్తవ్యం. డిజాస్టర్ అన్న, డిజాస్టర్. బ్రో ఎక్స్ప్రెషన్ మస్తునే. ఇప్పుడు ఏంది బాగా డిప్రెషన్ లో ఉన్నాడు, లైక్ ఒక రాడెస్ట్ మూవీకి వస్తే ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తాడో అట్లా ఇచ్చాడు. బాయ్.
తబాయి అనుకుంటే మొత్తం తబలు చేశారు కదా. సో రియాక్షన్ వీడియో ఎట్లా అనిపించింది మీకు? గనక నెక్స్ట్ పార్ట్ 2 వీడియో కావాలంటే వెంటనే కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని టైప్ చేయండి. మనం పార్ట్ 2 వీడియోతో వస్తాం అనమాట. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతే వ్యూస్ ఎక్కువ రావు అనమాట. అందుకని చెప్పేసి షార్ట్ అండ్స్ వీడియో పెడుతున్నాం. ఇంతవరకు ఏం పారిపోతున్నా నేను సినిమా చూసి వచ్చి సినిమా ఎలా ఉందంటే బాగుంది. అంటే ఎలా అనిపించింది? ఇలాగా